పంపించాడు. ఎక్కడి నుండి ఇదంతా డబ్బంతా ఎక్కడిదిరా? మహారాష్ట్రకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు, బీహార్కు పంపించాడు, ఢిల్లీకి పంపించాడు, పంజాబ్కు పంపించాడు. ఈ డబ్బంతా ఎక్కడిది? 100 కోట్లు పంపించాడు. ఎక్కడిది డబ్బంతా? అరే లుచ్చానా కొడుక, కేటీఆర్ని గుర్తుపెట్టుకో. మా రాహుల్ గాంధీ గారు తలుచుకుంటే ఈ దేశంలో 140 కోట్ల జనాభా, ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ఒక్కొక్కరు ఒక 100 రూపాయలు వేసుకుంటే 1000 కోట్లు అవుతాయి. ఒక్కొక్కరు ఒక 100 రూపాయలు వేసుకుంటే 10 కోట్ల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఒక్కొక్కరే ఒక 100 రూపాయలు వేసుకొని జమ చేసి రాహుల్ గాంధీ గారికి పంపిస్తే దేశవ్యాప్తంగా పార్టీ నడుస్తుంది. అది గుర్తుపెట్టుకో లుచ్చానా కొడుక. నీ లెక్క దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదురా. ఇప్పటికి కూడా చెప్తున్నా, నీకు ఇష్టం వచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు నీ చరిత్ర నాకు తెలియదారబై. ఒక్క హీరోయిన్కి నువ్వు ఎంత ఇచ్చినవురా నువ్వు మంత్రిగా? 2022 జనవరి 24 తారీఖు నాడు అరే నువ్వు ఒక్క హీరోయిన్కి 100 కోట్లు ఇచ్చి ఒక విల్ల కొనిచ్చి ఆర్డీ కారు కొనిచ్చింది. మాకు తెలియదారా? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది చెప్పరా తెలంగాణ ప్రజలకు? ముంబైలో నీవో ఏ హోటల్లో దిగినవో నేను చెప్పన్నా. ముంబైలో నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నేను అందుకోసమే చెప్పిన. నేను ముంబైలో తాజ్ కృష్ణ హోటల్లో దిగి 328 రూమ్ నెంబర్లో ఉండి నువ్వు ఒక హీరోయిన్ ఇక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి ఆర్టీ కారు కొనిచ్చావు, 100 కోట్లు ఇచ్చావు. 35,000 కోట్లతోని నీవు ముంబైలో విల్ల కొనిచ్చినవా ఒక హీరోయిన్కి? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా భయ్? 35,000 చిల్లర, 35,000 చిల్లర, 35 కోట్లు, సారీ 35 కోట్ల 770 ఏదో 77,000 ఏదో ఉంది. 35,077 రూపాయలతోని ఒక విల్ల కొనిచ్చావు హీరోయిన్కి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా? హీరోయిన్ బెదిరిస్తే, నన్ను లొంగ తీసుకున్నామని బెదిరిస్తే ఆ హీరోయిన్ పేరు చెప్పను దయచేసి, ఎందుకంటే ఆమె ఆడబిడ్డ. ఆడపిల్లలతో బదనం చేయకూడదని చెప్తలేను. ఆమె ఫోటో ఉంది, ఆమె మాట్లాడిన రికార్డు కూడా ఉంది. ఆమెను హైదరాబాదులో నువ్వు మోసం చేసినమని నిన్ను బెదిరిస్తే, నన్ను వాడుకున్నావు, నన్ను వాడుకొని నా జీవితం నాశనం చేసినమని బెదిరిస్తే ముంబైకి నేను వస్తున్నా అని అర్జెంటుగా పోయి ఆర్డీ కారు బుక్ చేసి ఆర్డీ కారు ఇచ్చి వెంటనే ఒక విల్ల కొనిచ్చి 35 కోట్ల 77,000తోని విల్ల కొనిచ్చి నీవు 100 కోట్లు ఆమెకు వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించావు. ఒక కాంట్రాక్టర్తోని, ఒక కాంట్రాక్టరు ఒక జ్యువెలర్ షాప్ ఇద్దరితోని 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించావు హైదరాబాద్ నుండి. ఇది వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది? 2022 జనవరి 24 తారీఖు నాడు ఎక్కడి నుండి వచ్చింది? తాజికిష్టం హోటల్లో ఉన్నది వాస్తవం కదా? ముంబైలో సముద్ర తీరం పక్కకు తాజికిష్టం హోటల్లో ఉన్నది రాబాయి. ఇది గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మా మీడియా వాళ్ళకు తెలియదు కదా పాపం. ముంబై అంటే అక్కడ తాజికిష్టం హోటల్ ఎక్కడ ఉన్నదని వీళ్ళు అనుకుంటారు. సముద్ర తీరం పక్కకు ఉన్నదిరా. నీ డాటా అంతా నాకు తెలియదు అరబై. నీ ఉన్న రూమ్ నెంబర్లతో సహా ఢిల్లీలో పోతావు. ఢిల్లీలో పోయి ఆమె మైసూర్లో సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయి, కొత్త అమ్మాయి, సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయిని నువ్వు ఢిల్లీలో లలిత్ హోటల్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా అరబై?
777 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? బెదిరించి 50 కోట్లంటే నీకు ఇస్తాను, తొందరగా రాకపోతే బాగుండదు, లేకుంటే సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఉండవు. మైసూర్లో ఉన్న అమ్మాయిని, సినిమా షూటింగ్లో ఉన్న అమ్మాయిని 2022 మార్చి 3 తారీఖు నాడు ఏడికి తెప్పించుకున్నాడు భయ్? మార్చి 3 తారీఖు నాడు ఢిల్లీలో లలిత్ హోటల్కు తెప్పించుకున్నది వాస్తవం కదా? 770 రూమ్ నెంబరు, 50 కోట్లు ఆమెకి ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? కాకపోతే మీడియాకు చెప్పు. అరే పార్క్ హయత్ నుంచి మొదలుకుంటే ముంబైలో ఏ హోటల్లో ఉన్నావు, ఢిల్లీలో లలిత్లో ఉన్నది వాస్తవం కాదా? మరి ఇవన్నీ సాక్ష్యాలు రాబాయి. ఈ డబ్బంత ఎక్కడి నుండి వచ్చింది నాకు చెప్పు. సినిమా హీరోయిన్లను, అమ్మాయిలను, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను నువ్వు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒకరినేమో ముంబైకి తెప్పించుకుంటావు, ఒకరినేమో ఢిల్లీకి తెప్పించుకొని నీవు వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళను బెదిరిస్తే నీ మాటలు రికార్డ్ చేసినటువంటి అమ్మాయిని రికార్డ్ చేస్తే నీకు మంచి విల్లా కొనిస్తా, బెంగళూరులో మంచి విల్లా కొనిస్తా, 50 కోట్లు ఇస్తాను చెప్పడంతో ఒక మధ్యవర్తితోని, ఒక సినిమా డైరెక్టర్ మధ్యవర్తితోని ఆమె సైలెంట్గా ఉండిపోయింది. ఆమెను బెదిరించావు. ఎంతమంది జీవితాలను నాశనం చేసిన వాడు నువ్వు. అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టే కదా ఆస్తులు కోట్ల రూపాయలు సంపాదించిన అహంకారంతోనే కదా ఇవన్నీ వేసుకుంటూ వచ్చావు. ఒక్కటి కాదు, 2 కాదు, నీకు ఇంకా ఉన్నది. ఇంకా నీ ఎపిసోడ్ అంతా ఇంకా నా దగ్గర ఉన్నది. నువ్వు దుబాయ్లో ఏ విల్లాలు ఉన్నావు, ఎక్కడున్నావో అది కూడా నేను బయట పెడతా. నువ్వు తొందరపడకురా భయ్, నువ్వు తొందరపడకు. ఎవరైతే నీ బినామీ ఉన్నాడో వాడిని చంపితే ఇవన్నీ సమస్యలని పోయినాయి అనుకోకు. మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. దుబాయ్లో నువ్వు ఏ విల్లాలు ఉన్నావు, ఎక్కడున్నావు, అక్కడ ఎవరిని తెప్పించుకున్నావు, వాళ్ళకి అక్కడ ఎన్ని విల్లాలు కొనిచ్చినావు, ఎంతమంది అమ్మాయిలను ఆడిబిడ్డలను మోసం చేసినవురా భయ్. నువ్వు ఏం తమాషా చేస్తున్నావా? లుచ్చానా కొడుక, నువ్వు దుబాయ్లో ఏం చేశావో, లండన్లో ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది. మొత్తం నీ డాటా అంతా నా దగ్గర ఉంది. కలకత్తాకు పోయి కలకత్తాలో నువ్వు ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది రే భయ్. నువ్వు 10 ఏళ్ల మంత్రిగా హైదరాబాదు పార్క్ హయత్ నుంచి మొదలుకుంటే ఇండియా మొత్తంలో దాదాపు 3-4 రాష్ట్రాలలో నువ్వు మకాం వేశావు. ఇది వాస్తవం కాదా? ముంబైకి నువ్వు ఎన్నిసార్లు పోయినావో నా దగ్గర ఉందిరా. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బయట పెడతా, తొందరపడకు. పార్క్ హయత్ మొదలు బయట పెట్టినా ఇప్పుడు 2వది. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు, ఎంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశావు, ఆర్టీ కార్డ్ ఎక్కడ కొనిచ్చావు, విల్లా ఎట్లా కొనిచ్చావు, విల్లా డబ్బులతో సహా నా దగ్గర రికార్డు ఉందిరా భయ్. 100 కోట్లు